వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీడెంటర్ అవుతున్నాడేంటి? ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుంది. ఇక మొదలెడదామా? ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి పరామర్శిస్తూ, ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను. కళ్ళు మూసుకున్నాం, 1 year అయిపోయింది. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పి తగలడు. మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు తెగమనలేదు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకి ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేస్తాను. మీకు ఇన్సూరెన్స్ అది ఇస్తాను. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావు. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని ఇసుగెత్తిపోయి అటు చూడు బే. సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. దీనికి మీరు ఏమంటారు సార్? 2023లో ఇచ్చినట్టు 50,000 కూడా ఇస్తాను. రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టు ఓటుకు వస్తే అబద్ధం తప్ప ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులకు. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. అటు చూడు. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తు ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు. అంటాము, చేసేస్తామా? ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అది ఇవ్వట్లేదు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా ఆయన గణాంకాలు తెలియవు, వివరాలు తెలియవు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా అధికారులు చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పాలి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ మాత్రం అవగాహన లేదా అనిపించుకున్నారు. కర్మ పెద్దనాన్న, కర్మ. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు. ఈ రైతన్నకు నేను ఒకటే చెప్తాను, మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఎంత కళ్ళు మూసుకుంటే అయిపోతుంది? 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వం. నీకు స్పాట్ నేను ఎడతా. ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయిందన్నా అంటే నేను సీఎం అయినా, రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినా. అంతేగా. భార్యాభర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట. 3 ఏళ్ళు అయినా కానీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ఇప్పిస్తా. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా. ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. నమ్మించి గొంతుకులు కొయ్యాలా, చల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో ఇలాంటివి 1,00,000 చెబుతా. వాస్తవంగా ఆయన ఏదో వ్యక్తిగత పని మీద అక్కడికి వస్తే అకాల వర్షాలకు సంబంధించిన రైతులు పరామర్శించకపోతే బాగోదని వైసీపీ వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా
ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?